ఆ కుగ్రామాన్ని ఓ భయం ఆవహించింది. అంతే, అక్కడ కొన్నేళ్లుగా జీవిస్తున్న 11 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 6 కిలోమీటర్ల దూరంలోని ఓ పాఠశాలలో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటున్నాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం సమతులగుండంలో ఈ సంఘటన జరిగింది. జిల్లా కేంద్రం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సమతులగుండం గ్రామం. ఈ ఊరికి పెద్దగా సదుపాయాలు లేవు. 8 కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం లేదు. మధ్యలో వాగు కూడా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులే ఉండేవి. అయితే గత నెలలో గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయసున్న ఆత్రం రాజు, 35 ఏళ్ల సోనూబాయ్ దంపతులతో పాటు వారి పిల్లలు భీము, మారుతి అనారోగ్య కారణాలతో రోజుల వ్యవధిలో చనిపారు. వారి వరుస చావులతో గ్రామంలో ఉన్న మిగతా వారు భయపడ్డారు. ఈ నేపథ్యంలో ఊరికి ఏదో జరిగిందని భావించిన మిగతా కుటుంబాలు ఇళ్లను వదిలేశారు. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాపూర్ మండలం భీమన్ గొందిలోని ప్రాథమిక పాఠశాలలో తలదాచుకుంటున్నారు. చిన్న గుడిసెలు నిర్మించుకుని అందులోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇక ఉదయం వేళల్లో వారి వ్యవసాయ భూములకు వెళ్లి యథావిధిగా పనులు చేసుకుంటున్నారు. సాయంత్రానికల్లా మళ్లీ భీమన్ గొందిలోని ప్రాథమిక పాఠశాలకు చేరుకుంటున్నారు. తాము మళ్లీ సమతులగుండం వెళ్లబోమని చెబుతున్నారు. అయితే ఏ దిక్కులేని ఒక కుటుంబం మాత్రం గ్రామాన్ని వీడలేదు. అనారోగ్యంతో ఉన్న భర్త, 5 పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇల్లాలు ఇక్కడే గడుపుతోంది. తినడానికి సరిగ్గా తిండి దొరక్క బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. తలదాచుకునేందుకు కనీసం ఇల్లు కూడా లేక చుట్టూ తడికలు కట్టుకుని పూరి గుడిసెలోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు కూడా లేకపోవడంతో అన్నమో రామచంద్ర అంటూ అల్లాడుతున్నారు. నా పేరు పోసుబాయి. ఈ ఊరు సంతలగుండం. సంతలగుండం అంటే బాగా ఇక ఒక నెలకి ఒక వారానికి అట్లా 4 మనుషులు చనిపోయిండ్రు ఒక ఇంట్లోనే. అట్లా ఇక వాళ్ళు భయపడ్డారు. చిన్న పిల్లగాళ్ళు అయ్యిండ్రు, పెద్ద పెద్దోళ్ళు అయితే చనిపోయిండ్రు. అట్లా అయ్యి మేము వేరే ఊరికి వెళ్ళిపోతాం అనుకుంటా వేరే ఊరికి వెళ్ళిపోయిండ్రు. అయితే నేను ఒక ఇంట్లోనే ఇక్కడ ఇప్పుడు ఉంటున్నాం. పక్కకు జరిగి మేము ఇంకా ఆ జాగాలో అయితే లేము. అధికారులు స్పందించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. ఆత్రం గోవిందరావు సార్, భీమన్గొంది గ్రామం సార్. సంతలగుండం కులం సోలే అనేటోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు ఏమో అనారోగ్యంతో వాళ్ళు చనిపోతే వాళ్ళు భయపడి ఊరు వదిలి వచ్చిండ్రు సార్. ఇక్కడ మన భీమన్గొంది హాస్టల్ కాడ ఉంటున్నారు సార్. వీళ్ళని ఇది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ వీళ్ళకి ఆరోగ్యం బాగలేక ఇప్పుడు ఉంటున్నారు సార్. మన గవర్నమెంట్ నుంచి మనకు ఆరోగ్యం వాళ్ళు వచ్చి చూడాలని మా యొక్క మనవి.